జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను బ్లాక్ మెయిల్ చేయడమే వైసీపీ ప్రధాన టార్గెట్ గా కనిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వైసీపీ నుంచి బయటకు వచ్చారు. వైసీపీలో సర్పంచ్ గా పనిచేసిన శ్రీధర్ ఎమ్మెల్యే స్థాయికి చేరుకోవడం, ఆయనకు జనసేన పార్టీ విప్ గా పదవినివ్వడాన్ని కడప జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను అబాస్ పాల్ చేయాలని పక్కా స్కెచ్ వేశారు. ఒక వివాహితను అడ్డు పెట్టుకుని హనీ ట్రాప్ చేశారు. పిఏగా చేరతానంటూ ఎమ్మెల్యేతో పరిచయం పెంచుకున్న వివాహిత ఆయన తనను మోసం చేశాడని మీడియాకు ఎక్కడం సంచలనం రేపుతోంది. 25 కోట్లు ఇవ్వాల్సిందిగా బేరసారాలు ఆడడమే కాకుండా 5 సార్లు అబార్షన్ చేయించుకున్నానని మీడియాలో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. నిజంగా ఎమ్మెల్యే చేతిలో మోసపోయి ఉంటే ఇప్పటి వరకు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్న వ్యక్తమవుతోంది. ముందుగా మీడియాకు లీకులు ఇవ్వడం, ఆ తర్వాత వైసీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే పరువు తీసేలా ప్రచారం చేయడం అంతా పక్క ప్రణాళిక ప్రకారం జరిగిందని అంటున్నారు. ఎమ్మెల్యేపై బురద వెళ్లేందుకు వివాహిత చేసిన ప్రయత్నాలకు వీడియో సాక్ష్యాలు బయటపడడం తాజాగా సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే వీడియోలను రహస్యంగా చిత్రీకరించిన వివాహిత ముందుగా వాటిని మీడియాలో వేయాలని కొందరు విలేకరులతో మాట్లాడిన వీడియో ఇప్పుడు బయటపడింది. ఆ వీడియోలో సాక్షి మీడియా ప్రతినిధులు తనను సంప్రదించారని, కానీ ఎమ్మెల్యే 25 కోట్లు ఇస్తారంటే వీడియోలు బయట పెట్టనని ఆ మహిళ చెప్పడం క్లియర్ గా వినిపిస్తోంది. ఇదంతా వింటే డబ్బు కోసం ఎమ్మెల్యేను రచ్చకేడ్చడమే ఆ మహిళ టార్గెట్ గా కనిపిస్తోందని అంటున్నారు.